నువ్వు ఈ లోకంలో లేకపోయినా నీ జ్ఞాపకాలు మాత్రం మాతో ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ షార్ట్ ఫిల్మ్ను నీకు అంకితం ఇస్తున్నాం. మిస్ యూ అనూష. జానకి జానకి ఇట్లా శాంతిని విలువ శాంతిని విలువ. ఏందేదో చిలక సిటీ కాడికి పోయి లొల్లి పెట్టినామాట. నీకు వెనక ముందు ఎవరు లేరని నేను చిన్నప్పటి నుంచి ఆడి పెద్ద వేయించి నేను చేస్తే నువ్వు నాకే లొల్లి పెట్టచ్చినావు అక్కడ. నడు నువ్వు వింటున్నాడు. నడు 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 అదో నా బాబు అమ్మని తిట్టినాకనే నేను తిట్టినా బాబు. నాదేం తప్పులేదు బాబు. అమ్మ నాకేం చెప్పకదా నాకేం చెప్పకురా ఏం కదా నేను ఎల్లగొట్టకండి. శాంతి, ఏంది ఇక్కడ ఉన్నావు? అనాథనా మామయ్య? శాంతి, అక్క ఏందక్క పడుకోకుండా ఎదురు చూస్తాను? రాత్రంతా నిద్ర పడతలేదు. అక్క నీకు నిద్ర పట్ట కాలేదు, బావ కోసం ఎదురు చూస్తాను కదా. ఎందుకక్క నిన్ను పట్టించుకోవడం కోసము? అసలు నువ్వు తిన్నావా తినలేదా, పడుకున్నావా పడుకోలేదా, ఏమీ పట్టించుకోవడం కోసం ఎందుకక్క ఎదురు చూస్తాను? అది కాదురా బాలు, నువ్వు అన్నం దీని పడుకోపో. అక్క అసలు తప్పు నీది కదక్క. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నిన్ను ఆ తాగుబోతునికి ఇచ్చి పెళ్లి చేసిన నాన్నది తప్పు.
ఏంటిది నీళ్ళు చల్లుతున్నావు? సరసం కూడా తెలియదా మామయ్య నీకు? నీకు సరసం కావాలనా? సరసం కావాలనా నీకు? ఏంటిది మామయ్య మాట సరసం? నీకు సరసం కావాలి కదా, సరసం కావాలి కదా. జగమే మాయా బతకే మాయా, మాయా బతకే మాయా, జగమే మాయా బతకే మాయా. రాత్రి పగలు తాగితే నీ ఆరోగ్యం ఎట్లా ఉంటదండి? ఆపేయి, నువ్వు చెప్పకు నాకు. నీతి సూత్రాలు చెప్తావు. ఇంటికి వచ్చిన నీకు అన్నం పెట్టాలా నీళ్ళు పెట్టాలని తెలియదా? పోయి నీళ్ళు పట్టుకోనాడు. బాపు ఇగో అన్నం వేసుకొచ్చి తిను. ఎందుకు టిఫిన్ చేయలే? చేయలేదా బాపు? అన్నమే వండినాం, అన్నమే తిను ఇక. బాపు నేను ఒకటి అడగాలి నానే. ఏందో చెప్పు. చిన్నప్పటి పురాణం చెప్పుదాం అనుకుంటానావా? కాదే బాపు, నువ్వు తాగుతాన్నావు, ఊరంతా తిరుగుతాన్నావు, ఇంటికి వచ్చి ఇంట్లో అమ్మను కొడతాన్నావు. అమ్మ ఎంత బాధపడుతుందో నువ్వు ఒకటి ఆలోచిస్తానావా బాపు? ఇట్లా అందరు చెప్పేటోళ్ళే ఇల్లు. బామ్మాది గారు చెప్తాడు, నన్ను చేసుకున్న భార్య చెప్తుంది, ఎక్కడ పుట్టినా అనాథగా పుట్టినా నువ్వు కూడా చెప్తావు నాకు. నేను ఇక్కడ ఉండనే ఉండా, చిరుకాయ సిద్ధి దగ్గరికి పోతాను నేను. శాంతి, ఏంది ఇక్కడ ఉన్నావు? నేను అనాథనా మామయ్య? శాంతి, అక్క అన్ని విషయాలు చెప్పింది. బాపుకి అనాథ అంటాను మామయ్య. బావా తాగుబోతు అయిన మాటలు వింటావా శాంతి? నువ్వు అక్క కానీ నేను కానీ ఏ రోజైనా నిన్ను అనాథగా చూసినావా? లేదు మామయ్య. దా ఇంటికి పోదాం పదా. నమస్తే ప్రెసిడెంట్ సాబ్. నమస్తే డాక్టర్ సాబ్, కూర్చోండి. మీ దగ్గరికి వచ్చిన మన ఊళ్ళో కొన్ని మొన్న వర్షాకాలం ఆ రోడ్లు తెగిపోయినాయి, అవును, ఆ పాఠశాల గోడ పడిపోయింది, మన కరెంటు కూడా సరిగా ఉండలేదు, ఆ పిల్లలకు
కూడా పడిపోవడం వల్ల ఆ రూమ్ మొత్తం ఇబ్బంది అవుతుంది, వర్షానికి కురిసి ఇబ్బంది అవుతుంది. మీరు అవన్నీ కొంచెం చేస్తారని మీ దగ్గరికి వచ్చినాం సార్, ప్రెసిడెంట్ సార్. చేస్తాము. నేను పైకి రిపోర్ట్ ఇస్తా, ఎమ్మెల్యే సాబ్ తోటి మాట్లాడినాక మొదలు పెడతాం. రేపే మొదలు పెట్టిస్తా. సరే, మంచిది ప్రెసిడెంట్ సార్. కొంచెం మీరైతే మర్చిపోకుండా చేయండి. గది మర్చిపోతాం అన్నయ్య, మా బాధ్యత కదా. సరే సాబ్ మీరు చెప్పారు కాబట్టి నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే సాబ్తో మాట్లాడి చెప్పిస్తా. సరే, మంచి రేపే మొదలు పెట్టిస్తా. మంచిది, మీరు చేయండి. మంచి సరే, వెళ్ళేస్తా ప్రెసిడెంట్ సార్. నీకు రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడతాను. పడ్డదా? దానికి అది పడతాను కదా, దానికి పెట్టుకోవడానికి సాధ్యం లేదా, ఇంకా పెట్టుకోవాలి. సరేనే, మేము ఎమ్మెల్యే సాబ్ తోటి ఇట్లా లేకపోతే ముఖ్యమంత్రితో లేకపోతే ఎవరితో మాట్లాడుకుంటాం, మా పై అధికారులతో మేము మాట్లాడుకుంటాం చంద్రన్న. ఇవన్నీ నేను రాసుకుంటాను, నోట్ చేసుకొని నేను పై అధికారులతో ఎమ్మెల్యే తోటి మాట్లాడి మీ రైతులకు వచ్చేటట్టు చూస్తా. ఏంది బావా ఇట్లా వచ్చినావు? బా కూసా. ఏం కాదు బావా ఇట్లా వచ్చినావు, నా పైసలు కావాలా? బామ్మది, నీకు మీ నాన్న ఒక 50 ఎకరాలంతా జాగా సంపాదించి ఇచ్చిండు. దాన్ని నువ్వు కష్టపడి 100 ఎకరాలగా చేసుకున్నావు. ఇంత సొమ్ము నీ దగ్గర ఉన్నది, నీకేందా బాధ? ఎంతుంటే ఏం లాభం బావా, ఇంట్లో దీపం పెట్టడానికి ఇల్లాలు లేదు బావా. శాంతి నా భార్య అయితే ఇంత మంచిగా ఉంటుంది బావా. నేను ఇంతకుముందు ఏ తలకు మషిన్కో ఇద్దాం అనుకున్నా, కానీ నువ్వు కావాలంటే నాకు ఎంత సంతోషమే. నువ్వు రేపు కావాలనుకుంటే రేపు పొద్దుగాల పెళ్లి చూపులకు రా ఇంటికి. సరే బావా, రా. రేపు పొద్దున పెళ్లి చూపులకు వస్తా. రా. ఒక 3,000 కావాలి నువ్వే. నాకు ఇన్ని రోజులు ఇంత ఆడినా అందుకు బ్యాగ్ అట్లా ఆడుకుని పైసలు చెప్పింది. ఒక 3,000 అయితే లోపలికి వెళ్ళి బాగా 3 తీసుకొచ్చాను. సరే అన్న. అవునా బావాకి రా. సరే బా, మరి నేను పోతా మరి. రేపు పొద్దుగాల పెళ్లి చూపులకు రాని మరి. సరే బావా, పొద్దున పెళ్లి చూపులకు వస్తాం. సరే, అందరు రెడీగా ఉండు రే. సరే రా. అన్నా, పొద్దున పెళ్లి చూపులకు పోవాలి, నాకు గుర్తు చేయి. నువ్వు కూడా రెడీగా ఉండు. ఓకే అన్న, పొద్దున పోదాం. పోదాం. సరే, నువ్వు చూసుకోపో, లెక్కలు చూసుకోపో. ఓకే అన్న. ఇంట్లో పెట్టు. ఓకే ఓకే. బావా, శాంతి నన్ను మ్యారేజ్ చేసుకుంటుందా అని? నీకేం తక్కువ, నీకెందుకు వచ్చింది ఆ డౌట్? నీకేం తక్కువ అన్న, నువ్వు గట్ల పరిశాన్ అయ్యి గట్ల మాట్లాడుతున్నావు. పొలాలు ఉన్నాయి, శిలికలు ఉన్నాయి, ఎందుకు బాధపడతావు? జానకి, అమ్మాయిని
అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏంది బావా, ఏం జరుగుతుంది ఇక్కడ? పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పెళ్లి చూపులా? పెళ్లి కొడుకు ఎవరు? రాయుడు. రాయుడు పెళ్లి కొడుకా? ఏ పెళ్లి చూపులకు రావద్దా? పెళ్లి చేసుకోవద్దా? పెళ్లి చేసుకుంటే తప్పు కాదు, దానికి ఒక అర్హత ఉండాలి. అర్హత అంటే మీ తాత మా తాత అన్నదమ్ములు, ఆ అర్హతతోటే శాంతిని పెళ్లి చేసుకోవడానికి వచ్చినా నేను. చుట్టరికాలు అర్హత కాదురా. అయితే ఆ శాంతి ఆడిది, వీడు మగవాడు. పెళ్లి చేసుకోవచ్చా ఇప్పుడు? చేసుకోవచ్చారా పెళ్లి? మా అన్నకేం తక్కువ? అందంలో తక్కువనా, ఆస్తిలో తక్కువనా, ఐశ్వర్యంలో తక్కువనా? రేయ్ నువ్వు ఉండురా. ఏంట్రా చూస్తున్న కొద్ది బెటర్ అయిపోతాను. శాంతి మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. నీకెట్లా బావనో నాకు కూడా అట్నే బావరా. నాయుడు, బిడ్డకు ఇప్పుడు పెళ్లి చేసే ఉద్దేశం లేదు, దయచేసి బయలుదేరి. రే బాలు, ఎప్పటికైనా శాంతిని నేనే చేసుకుంటారా? పోరా చూద్దాం, పోరా. రారా. బావా ఇట్లా ఇంకొకసారి ఇటువంటి పనులు చేయకు బావా. తమ్ముడు బాగా నా దగ్గర నమ్మికి తిరగబడతాడు. సో అవన్నీ ఇక్కడ ఉండే ఉన్నా, నా చిలుక సిట్టి దగ్గరికి పోతా. అమ్మా, ఈ చిలుకల షిట్ ఉన్నంతసేపు ఈ సంసారం బాగుపడదే అమ్మా. మనం ఆ చిలుకల షిట్ దగ్గరికి పోయి దాని సంగతి ఎదుగుదాం బా. అద్దు బిడ్డ, మనం పోవద్దు అక్కడికి. లేదమ్మా, పోవద్దు బిడ్డ అక్కడికి. అద్దమ్మా బా, పోదాం, దాని సంగతి చూద్దాం బా అమ్మా. జానకి, జానకి ఇట్లా శాంతిని విలువ, శాంతిని విలువ. ఏందే నువ్వు చిలక సిటీ కాడికి పోయి లొల్లి పెట్టినామాట? నీకు వెనక ముందు ఎవరు లేరని నేను చిన్నప్పటి నుంచి ఆడి పెద్ద వేయించి నేను చేస్తే నువ్వు నాకే లొల్లి పెట్టచ్చినావు అక్కడ. నడు, నువ్వు వింటున్నాడు, నడు నడు నడు. నువ్వు అద్దు నా బాబు, అమ్మని తిట్టినాకనే నేను తిట్టినా బాబు, నాదేం తప్పులేదు బాబు. అమ్మ నాకేం చెప్పకేదా? నాకేం చెప్పకురా, ఏం కదా బిడ్డ నెల్లగొట్టకండి. శాంతి, ఏంది ఇక్కడ ఉన్నావు? మామయ్య, నేను ఇక్కడే కదా దొరికింది. బాబు నన్ను ఎల్లగొట్టిండు, అందుకని ఇక్కడే కదా దొరికినందుకు ఇక్కడికి వచ్చేసిన మామయ్య గుడికాయకు. శాంతి ఏడవది, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా పదవి ఇంటికి పోదా, పదా. మళ్ళీ బాబు వెళ్ళిపో అంటాడు మామయ్య. నువ్వు పదా.
ప్రెసిడెంట్ని పిలిపించినావు, డాక్టర్ని పిలిపించినావు, ఊరోళ్ళందరిని పిలిపించినావు. ఎందుకు బావా? ప్రెసిడెంట్ సారు, దీన్ని నేనే వెళ్ళగొట్టినాక మళ్ళీ వీడు తీసుకుని వస్తాడు. దీన్ని ఆయన ఉంచుకున్నాడా? ఎందుకు తీసుకొస్తాడు అడుగు సార్. ఓ బాలు, పెళ్లి గిట్ట చేసుకున్నావా? ప్రెసిడెంట్ సార్, పెళ్లి చేసుకోలేదు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినా మేము. ఎల్లగొడితే గుడిలో పోయి తల దాచుకునేది. నేను పోయి తీసుకొచ్చిన. ఇంకేమైనా తప్పు ఉన్నదా? తప్పేం లేదు. మరి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నదా మీ ఇద్దరికి? ఇష్టమైతే పెళ్లి చేసుకోరు, మీ ఇద్దరికి ఇష్టమైతే, లేకపోతే విడిచిపెట్టు. ప్రెసిడెంట్ గారు, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పెళ్ళే చేసుకుంటా. నువ్వు పెళ్లి చేసుకోదలుచుకుంటే చేసుకోనని బతుకోని తెచ్చి తాళి కట్టు, అమ్మాయికి తాళి కట్టు, మంచిగా ఉంటుంది కదా. తాళి కట్టేసి తప్పకుండా కడతా. ఓకే.